ప్రైజ్ లార్డ్ అందరికీ రండి వాక్యంలోకి వెళ్దాం మనము. కీర్తన 103 1 నుంచి 2 వరకు నేను చదువుతాను. మీరు కూడా మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. నేనైతే నా హిందీ బైబిల్లో చదివేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. है मेरे मन यहोवा को धन्यवाद कर और उसके किसी उपकार को ना भूलना. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలుని దేనికి మరవకు. హే నా అంతరంగంగా ఏమైతే సమస్తం ఉన్నదో అదంతా ఆయన పరిశుద్ధం నామంలోకి మహిమ కలుగునుగాక అని దేవుని వాక్యంలో రాయబడింది. చదవబడిన దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके प्रणाम करते हैं. समय दिया उसके लिए भी धन्यवाद देते हैं. दया करके सहायता और मदद करें. आपके विश्वास में और आपके प्रेम में प्रभु जी बढ़ाएं और चलाएं, और आप ही के नाम प्रभु जी महिमा करने के लिए प्रभु जी आप सहायता और मदद करें. प्रभु जी आपके हाथों में प्रभु जी सौंप देता हूँ. दया करके सहायता और मदद करें. वचन बोलने के लिए सहायता और मदद करें. लोग इंकरेज हो सके, प्रभु यीशु मसीह को जान सके. प्रभु जी सहायता और मदद करें. हमारी प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. అందరికీ స్వాగతం. ఉపవాస ప్రార్థనలో చాలామంది ఈరోజు శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. చాలా మంచిది. వారంకి ఒక్కసారి ఉంటారు, కొంతమంది నెలకు ఒక్కసారి ఉంటారు. పర్వాలేదు, ఎలా అన్నా ట్రై చేయండి. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. ఉపవాసంలో ఉండి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ ప్రార్థనని వింటాడు. ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి శక్తే వేరు. ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే సైతాన్ పారిపోతాడు, సైతాన్ ఓడిపోతాడు. ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము. ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసి వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే మనం ఎప్పుడు కూడా వారంలో ఒక్కసారైనా ఉపవాసం ఉండడానికి ట్రై చేయాలా, ట్రై చేద్దాం కూడా. రండి ఇప్పుడు వాక్యంకి వద్దాం. ఇక్కడ మనము చదువుతున్నాం ఏంటంటే దావీదు దేవుని ప్రేమ గురించి రాస్తూ ఉన్నాడు. దావీదు దేవుని ప్రేమ గురించి ఎలా రాస్తున్నాడు అంటే ఒక్కరికి చెప్తలేడు. ఆయన దావీదు ఈ దేవుని ప్రేమ గురించి ఆయన అంతరంగంలో ఏదైతే ఉంది ఆ లోపల నుంచి ఆయన దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. మనము ఒక మనిషి మనకు పక్కకు నిలబడి ఉంటే ఆయనకి మనం ఏదైనా చెప్తుంటే ఆయన వింటాడు. అంటే అది అర్థం ఏంటంటే మనం ఇంకొక వ్యక్తికి చెప్తున్నాం. కానీ ఇక్కడ దావీదు ఈ మాటలు రాసినప్పుడు దావీదు దగ్గర ఎవరు లేడు. ఆయన లోపల నుంచి ఆయన ప్రాణము దేవుణ్ణి వెతుకుతుంది, దేవుణ్ణి సన్నిధిస్తుంది, దేవుని గురించి ఘనపరుచుకుంటున్నాడు. ఆయన దావీదు ఆ లోపల నుంచి దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఏదైతే ఉన్నదో సమస్తమా ఆయన పరిశుద్ధ నామంలోని మహిమ అని అంటున్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్, దేవుణ్ణి ఘనపరచడం, దేవుని గురించి ఎత్తుగా మాట్లాడడం, దేవుడు మనం చేసిన మేలుని దేన్ని మరవకు అని దావీదు మనకి నేర్పిస్తున్నాడు. వాక్యంలో కూడా అదే మనకి రాయబడింది. మనం ప్రతి క్షణం ప్రతి నిమిషం దేవుడు మనకి ఏదైతే చేస్తూ ఉన్నాడో అది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ప్రతి నిమిషం ప్రతి క్షణం అది గుర్తు చేస్తూ ఉండాలా. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన ప్రాణం కూడా దేవుణ్ణి సన్నిధిస్తుంది, దేవుణ్ణి గుర్తు చేసుకుంటుంది, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుణ్ణి ఘనపరచడం, ఆయన గురించి గొప్పగా చెప్పడం ఇది చాలా మంచి విషయమే. చెప్పాలా ఇది ప్రతి ఒక్క విశ్వాసి. ఎందుకంటే దేవుడు మనకు ఎప్పుడు మంచిగానే చేస్తాడు. కానీ ఇది అన్ని సమయంలో సాధ్యం కాదు. సంతోషంగా ఉన్నప్పుడే సాధ్యం ఇదంతా చేయడానికి. కానీ ఎప్పుడైనా కష్టం, బాధ, దుఃఖం వచ్చిందనుకో అప్పుడు మనం దేవుణ్ణి ఘనపరచాలంటే అది చాలా కష్టమైన పని. ఏమైనా పాస్ అయితే, మంచి మార్కులు వస్తే, ఉద్యోగం వస్తే, జీతం పెరిగితే, ఓ నా ప్రాణమ్మా యెహోవాను సన్నిధించుము అని మనము ఎంతో ఈజీగా చెప్పగలుగుతాం. కానీ ఎప్పుడన్నా ఎవరితో అయినా గొడవ అయినా, లాస్ వచ్చినా, ఏమైనా జరిగిందనుకో ఆ టైంలో మనం దేవుణ్ణి ఘనపరచడం అంటే అది చాలా కష్టమైన పని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు
ఈ విషయంతోనే, ఈ వాక్యంతోనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. చాలా రోజుల నుంచి వాళ్ళు ఒక్కొక్కరిని బాగా అర్థం చేసుకున్నారు. ఒకరితో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. సడన్గా ఒకరోజు వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితునికి అన్నాడు, నువ్వు ఇలా చేసినావు, నువ్వు ఇలా చేసినావు, నాకు ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదు అని చెప్పంగానే ఇంకొక స్నేహితుడు చాలా బాధతో తిరిగి ఇంటికి వచ్చేసిండు. రాత్రి నిద్రపోయినప్పుడు కూడా నిద్ర వస్తలేదు ఆయనకి. ఆ నిద్రలో కూడా ఆలోచించుతూ ఉన్నాడు, అయ్యో నాకు ఇంత పెద్ద మాట అన్నాడు నా స్నేహితుడు అని, నువ్వు ఇలా చేస్తావా, అలా చేస్తావా అని ఎన్నో మాటలు అంటుంటే ఆయన తట్టుకోలేకపోయినాడు. అలాగే నిద్ర కూడా రాలేదు. నిద్ర కూడా వచ్చింది కానీ కచ్చపక్క నిద్ర, అంటే సరి అయిన నిద్ర అది కానే కాదు. తర్వాత సరేలే ఇక ఇంత బాధలో ఉన్నాను కదా, కొంచెం సేపు ప్రార్థన చేస్తే కనీసం మనశాంతన దొరుకుతుంది అనుకొని పొద్దుగాలే 5 గంటలకి లేచిండు. 5 గంటలకి లేచి మోకరించిండు, ప్రభా నాతో మాట్లాడు అని ప్రార్థన స్టార్ట్ చేసిండు. ఆ ప్రార్థన స్టార్ట్ చేసిన వెంటనే ఆ ప్రార్థన చేయడానికి ఆ స్నేహితునికి వస్తలేడు. కష్టపడిండు ప్రార్థనలో ఉందాము అని, కానీ ప్రార్థనలో ధ్యానం కూడా ఉండలేదు. ఎందుకు ప్రార్థన ధ్యానం ఉండలేదంటే నిన్న జరిగిన గొడవని గుర్తు చేస్తూ రాత్రంతా గుర్తు చేసుకున్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు. ఆ టైంలో కూడా ఆ మాటలే గుర్తుకు వస్తున్నాయి. అలా ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా అన్నారు, అలా అన్నారు అని. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ దాకా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి, ప్రార్థన చేస్తాను అని. కానీ ఒక్క మాట కూడా ప్రార్థన చేయలేకపోయినాడు. అదే మాట గుర్తొస్తుంది, నా స్నేహితుడు నాకు ఇలా అన్నాడు అని బాధపడ్డాడు. మళ్ళీ లేచేసిండు, ప్రభా నన్ను క్షమించు, నేను ఈరోజు ప్రార్థన చేయలేకపోతానేమో, నీ వాక్యంతో నాతో మాట్లాడు అని వాక్యంని వెతికిండు. వాక్యం 5 నిమిషాల దాకా తిప్పుతున్నాడు. ఏది చదవాలా కూడా అర్థం కాలేదు ఆయనకి. తర్వాత సరేలే షార్ట్కట్గా ఇంత వెతికడం కంటే క్యాలెండర్ చూద్దాం, క్యాలెండర్లో ఒక చిన్న వాక్యం ఉంటుంది అది చదువుకుందామని క్యాలెండర్ దగ్గరకు పోయిందంట. క్యాలెండర్లో పోయి వాక్యం చూస్తే అందులో ఈ వాక్యమే వచ్చిందంట. కీర్తన 103 ఒకటే వచనం వచ్చిందంట. ఆ వాక్యంని తీసి చూస్తే అందులో ఏం రాసిందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలన్నీ దేనికి మరవకు అని వచ్చిందంట. నా అంతరంగంగా ప్రతి దానికి ఆయనని ఘనపరచు అని వాక్యం వచ్చిందంట. ఆ వాక్యం చదవగానే దేవునికి ఆ వ్యక్తి అన్నాడంట, నేను కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, నా స్నేహితుడు నాకు ఎన్ని మాటలు అన్నాడు, ప్రభా నువ్వు నాతో మాట్లాడుతూ ఉదారుస్తూ అనుకున్నాను, కానీ ఏంది ప్రభా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాన్ని దేనికి మరవకు అంటున్నావు, ఏంది ప్రభా నువ్వు నాతో మాట్లాడు అని దేవునికే చెప్తున్నాడు. కానీ దేవుడు మళ్ళీ ఆయనతో మెల్లగా మాట్లాడిండు. ఆయన మెల్లని స్వరంలో దేవుడు మాట్లాడిండు, చదువు బిడ్డ నేను నీతో మాట్లాడతాను అని అన్నాడు. చదువు బిడ్డ నేను నీతో మాట్లాడతాను అని అన్నాడు. ఆయన అన్నాడు, వద్దు నేను చదవను, నాకు ఉదార్చే వాక్యం కావాలా అని అన్నాడు. లేదు నువ్వు చదువు, ఇదే నా ఇష్టం, ఈరోజు నేను నీతో ఇదే వాక్యంతో మాట్లాడతాను అని. అప్పుడు ఒక్క వచనం చదివిండంట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాన్ని దేనికి మర్చిపోకు అని. ఇంకా 2వ వాక్యంలోకి వచ్చిండు, అది కూడా చదివిండు, అందులో కూడా దేవుడు మాట్లాడలేదు. 3వ వాక్యంకి వచ్చే వరకు దేవుడు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టిండు. అది ఏంటంటే, वह तो तेरे सभी अपराधों को क्षमा करके और तेरे सभी रोगों को चंगा करेगा. ఆయన నీ అపరాధాలన్నీ క్షమిస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు అని. वह तो तेरे प्राण को
నాश होने से बचाएगा वह तेरे सर पर దయా కిరీటం పెడతాడు. ఆయన నీ తల మీద దయా కిరీటంని ఉంచుతాడు. కిందికి వచ్చే వరకు చదువుతూ కిందికి వచ్చిందంట. 10వ వచనం వరకు వచ్చిందంట. 10వ వచనంలో ఏం రాసిందంటే ఉస్నే హమారే అపరాధో కే అనుసార్ హమ్సే వ్యవహార్ నహీ కియా. మనం చేసిన తప్పుల్ని బట్టి దేవుడు మనతో వ్యవహరించలే, దాని ప్రకారంగా ఆయన మనతో ఏది కూడా చేయలేదు. ఆయన ప్రేమని బట్టి మనతో ఆయన వ్యవహారం చూపెట్టిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక మనిషి ఎలా ఆలోచించుతాడు అంటే ఏదైనా తప్పు ఉంటే వెంటనే రియాక్ట్ అవుతాడు, వెంటనే తీర్పు తీర్చేస్తాడు. కానీ మన దేవుడు ప్రేమగల దేవుడు. ఆయన అలా చేయడు, వెంటనే రియాక్ట్ కాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మనకున్న ప్రాబ్లం ఏంది, మన వీక్నెస్ ఏంది. మనకి మెల్లగా ఉదార్చి సరైన మార్గంలో నడిపిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అప్పుడు అర్థమైందంట ఆ బ్రదర్కి, అయ్యో నేను నా స్నేహితునికి ఎంతో ప్రేమించినాను, ఎంతో ఆయనని అభిమానించినాను, ఎంతో ఆయనకి లాడ్ చేసినాను. కానీ ఆయన నాకు అన్ని మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోయినాను. ఎందుకంటే మనం ఎవరినైనా ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు మనకి ఎదురుగా తిరిగి ఏమైనా అన్నారనుకో, అది తట్టుకోవడం చాలా కష్టం. అందుకే వాక్యంలో ఏముందంటే మనము దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలా. దేవుని కంటే ఎక్కువ ఏది కూడా మన జీవితంలో ఉండొద్దు. ఎప్పుడైనా దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరినైనా ప్రేమించినామనుకో, లాస్ట్కి దొరికేది మనకి బాధనే, దుఃఖమే. ఆ బాధ ఎప్పటికీ పోవు. పైనుంచి మనము మంచిగానే ఉంటాం, మంచిగా బట్టలు వేసుకొని నీట్గా దువ్వుకొని ఉంటాము, కానీ లోపల అది హార్ట్లో ఉండిపోతుంది, బయటికి రాలేరు. కానీ దేవుడు అందులోకెళ్ళి బయటికి తీస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనుషులైతే మనం ఎన్నో మంచి పనులు చేస్తాం, కానీ ఎప్పుడైనా ఒక్కటి చెడిపోయిందనుకో అదే గుర్తు పెట్టుకుంటారు, దాని మీదే వాళ్ళు తీర్పు తీరుస్తారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మన 100 మంచి చేస్తూ ఉంటాయి, కానీ ఒక్క తప్పు చేసినా మనని గుర్తుపెట్టుకుంటాడు దేవుడు. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు ప్రేమగల దేవుడు. ఆయన క్షమిస్తాడు, ఆయన అర్థం చేసుకుంటాడు, ఆయన నీతో ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదు ఇదే మాటని రాస్తూ ఉన్నాడు. ఈ మాటని ఎంతో బాగా రాసిందంటే దేవుని ప్రేమ గురించి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎవరు లేడు ఆయన పక్కకి, ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఆయన లోపల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. నా ప్రాణమా, ఆయన ప్రాణం కూడా దేవుణ్ణి గణపరుస్తుందంట, దేవుణ్ణి సన్నిధిస్తుందంట. ఆయన చేసిన ఉపకారాల్ని దేనిని మరవకు అని చెప్తుందంట. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడా బాధలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? ప్రేమించే వాళ్ళు దూరం అయిపోయినారా? అయితే దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మీకు అర్థం చేసుకోలేకపోయినారా? అయితే దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. దూరం అయిపోయి మీరు వాక్యం చదువుకుంటలేరా, ప్రార్థన చేసుకుంటలేరా అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనుషులైతే నువ్వు ఏదైతే చేస్తావో దాని ప్రకారంగా నీతో వ్యవహారం చేస్తాడు, కానీ మన దేవుడు అలా చేయడు. ఆయన ప్రేమగల దేవుడు, దయాగల దేవుడు, క్షమించే హృదయం ఉంది ఆయనకి. అందుకే మనము అన్నిటినీ మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మర్చిపోవద్దు. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాన్ని దేనికి మర్చిపోవద్దు. ఆయన నిన్ను క్షమిస్తాడు అడిగితే. ఆయన కష్టంలో బాధలో ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు ఓదారుస్తాడు. ఆయన నీ తోడుంటాడు, నీ తోడు నిలుస్తాడు. నీ కష్టంలో, దుఃఖంలో, బాధలో కూడా ఆయన నీ తోడే ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా కుంగిపోయి ఉన్నామా? బాధలో ఉన్నామా? స్నేహితులు నాకు ఎన్ని మాటలు అన్నారు అని పట్టించుకొని దేవునితో దూరం అయిపోయినామా? బైబిల్ చదవలేకపోతున్నామా? మాట్లాడలేకపోతున్నామా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యంని చదవండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. కష్టంలో, బాధల్లో వచ్చినప్పుడు ఒక్క వాక్యంతో దేవుడు మాట్లాడారేమో,
రెండో వాక్యంతో మాట్లాడతాడు. రెండో వాక్యంతో కూడా మాట్లాడకపోతే మూడో వాక్యంతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మీతో మూడు వాక్యంతో కూడా మాట్లాడతలేడంటే నాలుగో వాక్యంతో కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. వదలొద్దు బైబిల్ చదవడం, వదలొద్దు ప్రార్థన చేయడము. సైతానికి కావాల్సింది ఇదే. నువ్వు ప్రార్థన చేయొద్దు, దేవునితో గడపొద్దు, నువ్వు వాక్యం చదవద్దు, దేవుడు నీతో మాట్లాడొద్దు అని. అందుకే నీ జీవితంలో టెన్షన్ని, బాధని ఎందుకు తీసుకొని వస్తాడంటే సైతాను నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవడానికి. నీకు బాధ తట్టుకోలేని బాధ నీకు ఎందుకు ఇస్తాడు అంటే నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవాలా అని. మోకరించి ప్రార్థన చేయొద్దు, బైబిల్ చదవద్దు అని సైతాన్ ఉద్దేశం ఇది ఒక్కటే. కానీ మన జీవితంలో సైతాన్ ఉద్దేశం నెరవేర్చొద్దు. దేవునితోనే ఉండాలా, హత్తుకొనే ఉండాలా. కష్టంలో, బాధల్లో, దుఃఖంలో దేవుడే మనకు ఆదరిస్తాడు. ఆయన కనికరం గల దేవుడు, కృపాగల దేవుడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాన్ని దేనికి మరవద్దు. మన దేవుడు మన తోడున్నాడని మర్చిపోవద్దు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.